హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ సుష్మిత పిట్టెల్ల, వర్కింగ్ యాజ్ అ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు ఈ వీడియోలో మనం బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడుకుందామండి. సో బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి మనకి రెండు రకాలు ఉంటాయి, ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మనకి ట్యూమర్ సెల్స్ అనేటివి మెయిన్గా బ్రెయిన్లోనే స్టార్ట్ అయ్యి పెరగడం వల్ల ఈ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి వస్తాయి. వెరస్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మనకి బాడీలో ఇంకా ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నట్లయితే అక్కడి నుంచి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటుకొని మనకి బ్రెయిన్లోకి ఆ ట్యూమర్ సెల్స్ అనేటివి సీడ్లింగ్ అయ్యి అప్పుడు అక్కడ మళ్ళీ వాటి గ్రోత్ అనేది స్టార్ట్ చేసి ట్యూమర్గా ఫామ్ అవుతాయి. వీటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఆల్సో నోన్ యాజ్ మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్. వెరస్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ నేను చెప్పినట్టు అక్కడే ట్యూమర్ సెల్స్గా మారి లైక్ క్యాన్సర్ సెల్స్గా మారి అవి గ్రో అవుతూ ఉంటాయి. సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా మనకి రెండు రకాలు ఉంటాయి. దే విల్ బి ఐదర్ బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ మాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్. సో బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్కి మాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్కి మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అని అంటే, బినైన్ ట్యూమర్స్ అనేటివి మనకి చాలా స్లోగా డివైడ్ అవుతూ ఉంటాయి. సో అరౌండ్ 6 months, 1 year, 2 yearsలో మనకి ట్యూమర్ పెద్దగా అయ్యి దానివల్ల సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. వెరస్ మాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్లో మనకి ఆ సెల్ డివిజన్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది. సో ఈ ట్యూమర్ అనేది అగ్రెసివ్గా ఈ సెల్స్ డివైడ్ అయిపోయి ట్యూమర్ అనేది చాలా ఎన్లార్జ్ అయిపోయి సిమ్టమ్స్ అనేటివి కొంచెం సివియర్గానే ఉంటాయి. సో మనకి వేరియస్ ట్యూమర్స్ మనం వింటూ ఉంటాము బ్రెయిన్లో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్లయోమాస్ అంటారు, మెనింజియోమా అంటారు, లేదా మెడ్యులోబ్లాస్టోమా, ఎపెండైమోమా, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో మెనింజియోమా వచ్చేసి బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అండి. దే టేక్ సమ్ టైమ్ టు గ్రో అండ్ ఇవన్నీ వీటిలో మెయిన్గా ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసి సర్జరీ చేస్తే సరిపోతుంది. వెరస్ మెడ్యులోబ్లాస్టోమాస్, గ్లయోమాస్, ఎపెండైమోమాస్ ఇవన్నీ కూడా కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. ఇవన్నీ మాలిగ్నెంట్ ట్యూమర్స్ కింద వస్తాయి. సో ఇలాంటి ట్యూమర్స్లో మనకి సర్జరీతో పాటు రేడియేషన్ అండ్ కీమోథెరపీ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది కంబైన్డ్ మొడాలిటీ అప్రోచ్ అంటారు. మనకి యూజువల్గా సిమ్టమ్స్ అనేది లైక్ ట్యూమర్ సైట్ ఎక్కడ ప్రొడ్యూస్ అయిందో దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇన్ జనరల్గా కామన్గా చూసుకున్నట్టయితే మెయిన్ ప్రెజెంటేషన్ హెడేక్ ఉంటుంది. హెడేక్తో పాటు నాజియా అండ్ వామిటింగ్, అంటే మనకి వాంతికి వచ్చినట్టు అనిపివ్వడం ఆర్ కొంతమందిలో వాంతికి అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇంకా అదర్ సిమ్టమ్స్ వచ్చేసి మనకి మెమొరీ లాస్. మనం బ్రెయిన్ తీసుకున్నట్టయితే బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సరీ కార్టెక్స్ అంటారు. సెన్సరీ కార్టెక్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, లైక్ మనం ఏదైనా టచ్ చేసినప్పుడు కానీ ఆ ఫీల్ అనేది దానివల్ల మనకి సెన్సరీ కార్టెక్స్లో మనకి సెన్సేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ ట్యూమర్ అనేది ఒకవేళ సెన్సరీ కార్టెక్స్లో ఆ ఏరియాలో వచ్చిందనుకోండి, అప్పుడు మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సెన్సేషన్స్ తెలియకపోవడం, స్పర్శ లేకపోవడం, కోంబింగ్ చేసుకున్నప్పుడు కానీ లేదా చెప్పులు వేసుకుంటున్నప్పుడు కానీ అవి స్లిప్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంటల్ లోబ్ ఫంక్షన్ ఏంటి, మనకి మెయిన్గా బిహేవియర్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ బిహేవియర్ ఇలాంటివన్నీ ఈ ఫ్రాంటల్ లోబ్ ఏరియాలో ఉన్న ఫంక్షన్ వచ్చేసి మెయిన్గా అది ఉంటుంది. సో ట్యూమర్ ఒకవేళ ఈ ఫ్రాంటల్ లోబ్లో ఉన్నట్టయితే యాంటీ సోషల్ బిహేవియర్, ఆల్టర్డ్ బిహేవియర్, పర్సనాలిటీ చేంజెస్ ఇవన్నీ ఏరియాలో ట్యూమర్ ఇన్వాల్వ్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సిపిటల్ లోబ్ అంటారు, లైక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఈ ఆక్సిపిటల్ లోబ్లో ఒకవేళ ట్యూమర్ వచ్చినట్టయితే మనకి మెయిన్గా విజన్ డిస్టర్బెన్సెస్, డిప్లోపియా అంటే చూపు మందగించి రెండుగా కనిపించడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ స్టెమ్ అంటే చిన్న మెదడు అని అంటారు కదా, ఇది. సో ఇక్కడ ఒకవేళ ట్యూమర్ వచ్చినట్టయితే మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి పోస్చర్ లాస్, అంటే నిల్చున్నప్పుడు స్థిరంగా నిల్చోలేకపోవడం, అటు ఇటు సొలిగినట్టు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా కామన్గా సిమ్టమ్స్ చూసుకుంటే హెడేక్, నాజియా అండ్ వామిటింగ్ వస్తుంది, మెమొరీ డిస్టర్బెన్స్ అవుతుంది, విజన్ లాస్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, అండ్ అదర్ సిమ్టమ్స్ లైక్ సీజర్స్ రావచ్చు, ఫిట్స్ రావడం కూడా జరుగుతుంది. సో ఇవండి కామన్గా వచ్చే సిమ్టమ్స్. సో మనకి బ్రెయిన్ ట్యూమర్స్లో సిమ్టమ్స్ ఉన్నాయి. సో అది కనుగొనడం ఎలా, ఇన్వెస్టిగేషన్స్ మెయిన్గా టెస్ట్లో ఎలాంటివి ఉంటాయి అని అంటే, ఫస్ట్ మెయిన్గా మనం ఎలాంటి సిమ్టంలోనైనా బ్రెయిన్లో
ఫస్ట్ సజెషన్ వచ్చేసి మనం సిటీ స్కాన్ చేయించుకోమని చెప్తాం. సిటీ స్కాన్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంది అని అంటే అది ఇక్కడ ట్యూమర్ ఉంది అని చెప్పి చూపిస్తుంది. అంతే తప్ప క్లియర్ కట్ డిమార్కేషన్ అనేది మనకి మెయిన్గా ఎంఆర్ఐలోనే తెలుస్తుంది. సో గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి ఎంఆర్ఐలో కనిపించే ఫీచర్స్ని బట్టి అది గ్లయోమానా, మెడ్యులోబ్లాస్టోమానా, ఎపెండైమోమానా, మెనింజియోమానా అనేది స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఎంఆర్ఐలో జస్ట్ పాసిబిలిటీ చెప్పగలుగుతాం, బట్ టిష్యూ కన్ఫర్మేషన్ కంపల్సరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్కి. సో టిష్యూ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకి మెయిన్గా బయాప్సీ ద్వారా చేస్తారు. బయాప్సీ కెన్ బి ఐదర్ ఓపెన్ బయాప్సీ అవ్వచ్చు, లైక్ క్రేనియోటమీ చేసి బయాప్సీ తీయడం జరుగుతుంది, ఆర్ ఎల్స్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటారు. సో ఒక చిన్న హోల్ చేసి అందులో నుంచి టిష్యూ శాంపిల్ అనేది తీయడం జరుగుతుంది, స్కల్లో హోల్ చేసేసి. ఇలా స్టీరియోటాక్టిక్ బయాప్సీ కూడా చేయొచ్చు. సో వన్స్ టిష్యూ కన్ఫర్మేషన్ జరిగిన తర్వాత దెన్ ట్రీట్మెంట్ పార్ట్ అండి. ట్రీట్మెంట్ పార్ట్లో మనకి బినైన్ ట్యూమర్స్ అయితే మటుకు జస్ట్ సర్జరీ ఒకటి చేస్తే సరిపోతుంది. వెరాజ్ మాలిగ్నెంట్ ట్యూమర్స్లో కంబైన్డ్ మొడాలిటీ అప్రోచ్ అంటారు. కంబైన్డ్ మొడాలిటీ అంటే ఇట్ విల్ ఇంక్లూడ్ ఆల్ సర్జరీ, రేడియేషన్ అండ్ కీమోథెరపీ. సో సర్జరీ వచ్చేసి సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్, అంటే ఎంతవరకు వీలవుతుందో అంతవరకే టిష్యూని అనే దాన్ని తీయడం జరుగుతుంది. మరీ అగ్రెసివ్గా సర్జరీ చేయకూడదు. బికాజ్ ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే జస్ట్ వాళ్ళకి ట్యూమర్ రిలీఫ్ ఇస్తున్నామా లేదా అని కాదు, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంటే. సర్జరీ చేశాక అన్నెసెసరీ న్యూరోలాజికల్ డెఫిసిట్ వచ్చింది అని అంటే దెన్ ఈవెన్ దో దే సర్వైవ్, ఆల్ త్రూ దర్ సర్వైవల్ ఈ న్యూరోలాజికల్ డెఫిసిట్ వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్ ఈజ్ ద ప్రిఫర్డ్ ఆప్షన్. వన్స్ సర్జరీ చేశాక దెన్ పోస్ట్ ఆఫ్ హెచ్పిఈ. పోస్ట్ ఆఫ్ హెచ్పిఈ అంటే ఈ కంప్లీట్ స్పెసిమెన్ ఏదైతే తీసారో అది హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ చేశాక పోస్ట్ ఆఫ్ హెచ్పిఈ రిపోర్ట్ని బట్టి మనం ఫర్దర్గా రేడియేషన్కా కీమోకా అనేది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఓవరాల్గా బ్రెయిన్ ట్యూమర్స్లో మన సిమ్టమ్ టు మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.